గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్య. ఈ వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. 2 స్పూన్స్ పల్లీలు వేసుకోండి, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 6 లవంగాలు వేసుకోండి, 2 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఈ దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా పొడిగా ఉండాలండి. ఇప్పుడు దాంట్లోనే 1 ఇంచు అల్లాన్ని కట్ చేసుకుని వేసుకోండి. కొంచెం చింతపండు, మీడియం సైజ్ ఉల్లిపాయను ఒక దాన్ని తీసుకొని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. 5 నుంచి 6 వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోండి. మీడియం సైజ్ టమాటాని ఒక దాన్ని తీసుకొని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తని పేస్ట్ లాగా. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. వంకాయలు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ముందు కాడ కొంచెం కట్ చేసుకొని తరువాత 2 సైడ్స్ 4 బద్దలుగా వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసుకున్న వంకాయలను ఆయిల్లో వేసుకొని వేయించుకోండి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మసాలా పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 2 స్పూన్స్ కారం వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా పైకి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కలుపుకొని 1 కప్ వాటర్ వేసుకోండి. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి. ఒకసారి ట్రై చేయండి, కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ కర్రీని ఉడకనివ్వండి. మధ్యలో ప్లేట్ తీస్తూ చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. 5 మినిట్స్కి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది కర్రీ అయితే. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి, వెజిటేబుల్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. నచ్చిందా కర్రీ? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.